హలో గైస్, నేను మీ తెలుగు యానిమే 383. ఈ వీడియోలో వచ్చేసి ద బిగినింగ్ ఆఫ్టర్ ఎండింగ్ మంగా చాప్టర్ 136 నుండి 143 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక అకాడమీ దగ్గరికి కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చేసి అసలు లోగా ఏం జరుగుతుంది, మమ్మల్ని లోపలికి వదలండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి, లోగాకి ఎవరు వెళ్ళారు, ఎందుకంటే అకాడమీ చుట్టూ ఒక బ్యారెల్ లాంటిది అయితే క్రియేట్ చేయబడింది. ఇక ఆ బ్యారెల్ని తీసేయడానికి మా మెజిన్స్ చాలా సేపటి నుంచి చాలా కష్టపడుతున్నారు. తొందరలోనే దాన్ని ఎత్తి తీసివేస్తాం, అప్పుడు లోగాకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లోగా ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు అంటారు. ఇక అక్కడ ఒక మ్యూజిషియన్ అయితే వచ్చేసి ఇదివరకు ఇలాంటి బ్యారెల్ మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటాడు. అది ఎంత గొప్పదైనా కానివ్వండి, వీళ్ళెంత త్వరగా బ్యారెల్ని మీరు తీసేయగలరా లేదా అని చెప్పేసి అక్కడ వ్యక్తి అయితే అడుగుతాడు. మా దగ్గర ఉన్న చిన్న చిన్న మ్యాజిక్ వెపన్స్తో ఆ బ్యారెల్ని మేమేం చేయలేకపోతున్నాము, మాకు చాలా పెద్దవైన వస్తువులు కావాలని చెప్పేసి అంటాడు. మేము మిగతా గిల్లని మాకు అత్యంత పవర్ఫుల్ వెపన్స్ కావాలని అయితే అడిగాం. వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, అందువల్ల దీన్ని విచ్ఛిన్నం చేయడం కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి అంటాడు. అలాగైతే మీరు లాంచ్ నుండి బ్యాకప్ని ఇక్కడ పిలిపిస్తే వాళ్ళు కనుక ఈ బ్యారియర్ని చాలా ఈజీగా తొలగించగలరు అని చెప్పేసి అంటాడు. మేము ఇదివరకు దాన్ని ప్రయత్నించాము. ఇక మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క లాంచ్ని ఖండంలో చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి, వాటి కోసం వినియోగించడానికి వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇకప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ అయితే వచ్చేసి వాడు నోరైతే మూసేస్తాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు, ఈ బ్యారియర్ని ఇక్కడికి ఎవరో సమ్మన్ చేశారని కదా నువ్వు చెప్పబోతున్నావు. గట్టిగా మాట్లాడకు, ఈ బ్యారియర్ గురించి కన్నా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా కంగారు పడే అవకాశం ఉంది, దయచేసి దీని గురించి ఎవరికి చెప్పకు. మీరు ఇంతకీ బ్యారియర్ని తీసేయగలరా లేదా అని చెప్పేసి అక్కడ ప్రొఫెసర్ అయితే అడుగుతాడు. ఇక మా గిల్లో ఉన్న సభ్యులు ఈ బ్యారియర్ చుట్టూ తిరుగుతూ ఎక్కడన్నా వీక్ పాయింట్ కనపడుతుందేమో వెతుకుతున్నాం. అది దొరికిన వెంటనే దీన్ని చాలా ఈజీగా అయితే తీసుకెళ్తాం, కాకపోతే దానికి కొద్దిగా సమయం పడుతుంది. మనం ఇక్కడికి ఆలస్యంగా రాలేదని చెప్పి నేను నమ్ముతున్నాను, కానీ ఇంతకు లోగా ఏం జరుగుతుందని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు అకాడమీలో మన స్టూడెంట్లు అందరినీ అయితే చూపెడతారు. వాళ్ళు కూడా ఒక చిన్న బ్యారియర్ అయితే క్రియేట్ చేసుకుని దానిలో అయితే దాక్కునే ఉంటారు. ఇక అప్పుడే మనోడు వచ్చేసి ఎలిజా నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి డీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు చాలామంది స్టూడెంట్లు గాయపడి చనిపోయే స్టేజ్లో అయితే ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళంతా ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటారు. ఇక అక్కడున్న స్టూడెంట్లు అందరూ వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అయినా మీరు ఎందుకు మమ్మల్ని బంధించారు, మమ్మల్ని బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఆ బ్యారియర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఎక్కువ మానశక్తి రిలీజ్ అవుతున్నట్టుగా మనకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఇకప్పుడే మాస్క్ వేసుకున్న వ్యక్తి నడుచుకుంటూ వస్తూ మీ అందరికీ ధన్యవాదాలు, ఎందుకంటే మీరందరూ ఒకే చోటికి వచ్చారు కదా అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న స్టూడెంట్లు అంతా వచ్చేసి ఇదంతా నువ్వు చేసి తప్పించుకోగలవని అనుకుంటున్నావా, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు విడిచిపెట్టరు అని చెప్పేసి వాడిపైన అటాక్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ వీళ్ళు క్రియేట్ చేసిన బ్యారియర్ అటాక్స్ని తాపేస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి మీరు నాతో జోక్ చేస్తున్నాడు అని చెప్పేసి వాడు మాస్క్ తీసి ఫేస్ అయితే రివీల్ చేస్తూ ఉంటాడు. ఏంటి మీరు నా అంత చూస్తారు, అసలు ఇక్కడి నుంచి మీరు ఎవరైనా ప్రాణాలతో బయటకు వెళ్తే కదా అని చెప్పేసి అంటాడు. నా దగ్గర ఒక వస్తుంది, అది మీకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి మనోడు తన సంచిలో చేపేటి ఒక తల అయితే బయటికి తీసి వాళ్ళ ముందరికైతే ఇసిరేస్తాడు. ఇక తల ఎగురుకుంటూ వెళ్ళి మన స్టూడెంట్ల దగ్గర అయితే పడుతుంది. ఇక దాన్ని చూసిన స్టూడెంట్లు అందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇక మన ఎలిజా దాన్ని చూసి చాలా భయపడి ఇది తనది కాకూడదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక దాన్ని చూసిన వెంటనే మనోడు వాంతింగ్ అయితే చేసేసుకుంటాడు. ఇక అప్పుడు డీసీలో ఒక మెంబర్ అయితే వచ్చేసి యూ బాస్టర్ ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి మనం తిడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి నువ్వు నా గురించే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి ఆ తలని చూస్తూ ఏడుస్తూ డోరాడియా నువ్వు చనిపోయావేంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి వచ్చేసి డోరాడియా నేను చంపిన దానికి నేను వాడిపైన పగ తీర్చుకుంటానని చెప్పేసి అంటాడు. అరే పిరికి పందా, నువ్వు దమ్ముంటే షీల్డ్ తొలగించు, నేను నీతో యుద్ధం చేసి నిన్ను నా చేతుల్లో చంపుతానని చెప్పేసి మనోడు అంటాడు. ఇక దాన్ని చూసి అక్కడున్న మాస్క్ వేసుకున్న అంటే నువ్వేంటి నాతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటాడు. అలాగే కానీ నీ కోరిక నేనెందుకు కాదంటానని చెప్పేసి వాడైతే కొద్దిగా షీల్డ్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక మాస్క్ వేసుకున్న వ్యక్తి షీల్డ్ దగ్గరికి వచ్చేసి మనం చేపట్టుకొని లాగి బయటికి విసిరేస్తాడు. ఇక మనోడు చాలా వేగంగా వాడి దగ్గర పరిగెత్తుకుంటూ వస్తూ అరే యూ భాష ఈ రోజు నేను ఖచ్చితంగా చంపేస్తారని చెప్పేసి మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక అక్కడ మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి నేను నీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్పేసి అంటాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మనోడు చేసిన అటాక్కి అక్కడున్న ప్రదేశం నాశనం ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక దాన్ని చూస్తున్న అక్కడ స్టూడెంట్లు అయితే వచ్చేసి ఒక ప్రొఫెసర్ కూడా ఆ అటాక్ చేయలేడు అని చెప్పేసి అంటాడు. కానీ ఆ అటాక్ని ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే పూర్తిగా తప్పించుకుంటాడు. కానీ ఇటువైపు మనోడికి ఎక్కువగా డ్యామేజ్ అయ్యి కాలు అయితే విరిగిపోయి ఉంటుంది. ఇక వాడైతే వచ్చేసి మనోడు మొహం మీద కాలు పెట్టి తనతో ఏంటి ఇదేనా నీ పూర్తి శక్తి, నిజంగా నువ్వు నన్ను అడ్డుకోగలమనుకుంటున్నావా అని చెప్పేసి మనోడు కొడుతూ ఉంటాడు. నీ మొహం పైన ఏదో రక్తం ఉన్నట్టుగా ఉంది, ఆ గాయాన్ని నేను తుడుస్తానని చెప్పేసి మనోడు వాడు ఫైర్ అటాక్ ఇచ్చేసి వాడిని అయితే కాలుస్తూ ఉంటాడు. ఇక మనోడి పైన ఫైర్ అటాక్ చేస్తూ ఇప్పుడు నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి మనోడిని అయితే వెక్కిరిస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న స్టూడెంట్లు అంతా వచ్చేసి వాడు చనిపోయాడేమో అని భయపడుతూ ఉంటారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకా అతను కొన ఊపిరితో బతికే ఉన్నాడని చెప్పేసి మనోడు అంటాడు. ఇక అసలైన ఆట మొదలవుతుందని చెప్పేసి అక్కడ మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక మనోళ్ళు మిగతా బంధించిన స్టూడెంట్లు అందరినీ ఆ ప్రదేశానికి అయితే తీసుకొస్తూ ఉంటారు. దాంట్లో మన డిస్క్రిమినేషన్ కమిటీ టీం మెంబర్స్ కూడా ఉంటారు. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతాడు. తనకు తెలిసే కదా తనకు అలా జరగకూడదని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి మన దేశాన్ని చచ్చేలా చావకొట్టి తన జుట్టు పట్టుకొని లోగాకైతే ఈడ్చుకొస్తూ ఉంటాడు.
ఇక ఇటువైపు అక్కడున్న అకాడమీ బిల్డింగ్ అయితే తగిలిపడిపోతుంటుంది. దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ కాలి బూడిదైపోతూ ఉంటారు. ఇక ఇటువైపు మన ప్రిన్స్ కటీస్ అయితే వచ్చేసి నన్ను వదిలి నేను వెళ్ళి ఆ బాస్టన్ గారిని చంపేస్తా అని చెప్పేసి తనతో అయితే అంటూ ఉంటాడు. ఇక దానికి అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి ఇప్పుడు మీరు వెళ్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు. మేము మిమ్మల్ని కూడా కోల్పోవదలుచుకోవట్లేదు అంటుంది. అయితే ఇక మనం ఏం చేయాలి? వాడు ఇక్కడ ఉన్న స్టూడెంట్లందరిని చంపుతూ ఉంటే మన చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? ఇకప్పుడు మన ప్రిన్స్ కాదిలిన అయితే వచ్చేసి మనోని చంపకేసి కొట్టి ఇప్పుడు కానీ నువ్వు వెళ్తే వాడిని నిన్ను కూడా నేను కోల్పోతానని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. మనకు ఒక పథకం ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం కాపాడొచ్చు అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి ఒకసారి అటు చూడండి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు మన ఒక డీసీ ఆఫీసర్ని అదేవిధంగా మన తెసియాని అయితే మన లోకోస్గా లాక్కొస్తూ ఉంటారు. ఇక దాన్ని చూసి అక్కడున్న స్టూడెంట్లంతా వచ్చేసి తను తెసియే కదా ఇంతకు తను వాళ్ళకెలా చిక్కిందని చెప్పేసి మన తెసియా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ముందుగా నన్ను మీకు పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు డ్రెనిన్. ఇప్పుడు నేనే మీ అందరిని ఇక్కడ కాపాడడానికి వచ్చానని చెప్పేసి అతనైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఇరుక్కుపోయిన స్టూడెంట్తో పాటు మన గ్లోరియా మిగతా ప్రొఫెసర్లు కూడా అక్కడే ఉంటారు. ఇక డికాథియన్ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా మీరంతా ఒక చెత్త. మీ అందరిని నేను చంపేసి కేవలం బలవంతులు మాత్రమే మీ రాజ్యంలో ఉండేలా చూస్తాను. ఇక మా ప్రభు ఈ ప్రపంచానికి వచ్చే తలకే నేను ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేసి కేవలం బలవంతులు మాత్రమే నివసించేదానికి చేస్తాను. ఇక ఈ కొత్త ప్రపంచంలో మీకు కలలో కూడా ఊహించినటువంటి శక్తులు వస్తాయి. మీరు కూడా మాతో చేతులు కలపండి. మా మహారాజు ముందు మీరు మోకాళ్ళండి అని చెప్పేసి తనైతే అంటాడు. ఇక అప్పుడే అక్కడ మన లూకస్ అయితే వచ్చేసి మన తెసియాని పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటాడు. దాన్ని చూసిన మన ఎలిజా అయితే వచ్చేసి ఒరే లూకస్ నువ్వు ఒక చెత్త నా కొడుకురా నేనే చంపేస్తా అని చెప్పేసి తను తిడుతూ ఉంటాడు. ఇక తెసియాని ఆ పరిస్థితిలో చూడడం వల్ల మన ఎలిజాకి చాలా కోపం అయితే వస్తుంది. అక్కడున్న మాస్క్ వేసుకున్న వ్యక్తి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోడి బాడీ నుండి కొన్ని బ్లాక్ ఆర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి అసలు నాకేం జరుగుతుంది, నాకు చాలా నొప్పిగా ఉందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక మన ఎలిజా కళ్ళు అయితే వచ్చేసి చాలా రెడ్డిగా అయితే మారిపోతాయి. ఇక మనోడు తెసియాని కాపాడదామని వెళ్తూ ఉంటే కొన్ని మాస్టర్స్ మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తాయి. మనోడు ఒక సింగిల్ అటాక్ చేసి అక్కడున్న మాస్టర్ అన్నిటిని అయితే చంపేస్తాడు. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి అసలు నేనేనా ఇది నేనేనా చేస్తుంది, అసలు నాకేం జరుగుతుంది అని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న కొంతమంది మెజిషియన్స్ అయితే వచ్చేసి మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి తనైతే ఆపేస్తాడు. ఇక మన ఎలిజా అయితే ఆ శక్తిని తట్టుకోలేక కింద పడిపోతాడు. నేను కాసేపు తట్టుకుంటే చాలు ఆ లోకోస్ని చంపేంత వరకు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ మనోడు కళ్ళ నుండి కూడా బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి మన లోకస్ గారి పైన అయితే అటాక్ చేస్తాడు. మనోడు చేసిన అటాక్ దాదాపుగా మన లోకస్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే మనోడు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఆ అటాక్ అయితే ఆగిపోతుంది. ఇక మనోడు కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే అక్కడున్న మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చి చాలా ఫస్ట్గా మన ఎలిజాని అయితే పట్టుకుంటాడు. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి ఆథర్ ఇంతకు నువ్వు ఎక్కడుండవురా? ఇక మన క్లైర్ అయితే వచ్చేసి ఎలిజా ఇంతకు బయటికి వెళ్ళడానికి ఏ మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తాడో నాకు తెలియదు కానీ ఇక బ్యారియర్ అయితే తొలగిపోయింది. ఇక నేను వాళ్ళతో యుద్ధం చేయాలని తను అనుకుంటుంది. కానీ తన బాడీ ఏమాత్రం మూవ్ అవ్వదు. ఇక అక్కడున్న ఒక ప్రొఫెసర్ అయితే వచ్చేసి అడ్డుగోడ తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం చేయడం చాలా సులభంగా ఉంటుంది, అందరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న స్టూడెంట్లు అందరూ వచ్చేసి ఇప్పుడు మన అందరం కలిసి ప్రొఫెసర్తో యుద్ధం చేయాలని చెప్పేసి తను అయితే అడుగుతూ ఉంటారు. ఇక తను వచ్చేసి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి అంటుంది. ఎందుకంటే మీరు డిస్క్రిమినేషన్ కమిటీకి కెప్టెన్, మీరు ఏ మాట అంటే మాది కూడా ఆ మాట అని చెప్పేసి అక్కడున్న స్టూడెంట్లు అందరూ అంటారు. ఇక తనైతే వచ్చేసి ఇప్పుడు గనక మనం ప్రొఫెసర్తో కలిసి యుద్ధం చేస్తామంటే ఖచ్చితంగా మనం చనిపోతాం అనుకుంటుంది. కానీ అప్పుడే తనకు మన గ్లోరియా చెప్పిన మాటలు కొన్ని గుర్తుకొస్తాయి. ఇక భయపడుతున్న వాళ్ళందరూ ఇక్కడే దాక్కొని ఉండండి. ఇక చావు కూడా భయపడిన వాళ్ళు నాతో రండి, నేను ఇప్పుడు జేరెస్ అకాడమీ కోసం యుద్ధం చేయబోతున్నానని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అతనైతే వచ్చేసి మన లూకస్తో మాట్లాడుతూ పథకం కొద్దిగా మారింది అని చెప్పేసి అంటాడు. నువ్వు నన్ను అనుసరిస్తూ నా వెనకే వస్తే బాగుంటుంది లూకస్ అని చెప్పేసి తనైతే అంటాడు. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి మనతో పాటు పొరుగును ఎందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇక వాడి చేతిలో మన ఎలిజా అయితే ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి అయితే వచ్చి ప్రభు మనం వెళ్ళటానికి అంతా సిద్ధముగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడ ఒక ప్రొఫెసర్ అయితే వచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదురా, నేను అడ్డుకొని మేము నేను చంపేస్తామని చెప్పేసి మనోడి పని అయితే అటాక్ చేస్తాడు. ఇక దాన్ని చూసిన మన లోకస్ అయితే వచ్చేసి వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ పని అయితే ఫైర్ అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక కొన్న ప్రొఫెసర్ మన లోకస్ అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మధ్యలో మన గ్లోరియా అయితే వచ్చేసి వాడి పైన అయితే ఫైర్ అటాక్ చేస్తూ ఉంటుంది. లూకస్ నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పేసి వాడి పైన అయితే ఫైర్ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇటు మన లూకస్ కూడా వచ్చేసి వాళ్ళ పైన ఫైర్ అటాక్ చేస్తూ ఇక వాళ్ళందరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటు మన లూకస్ సపోర్ట్గా అక్కడ మానో మాస్టర్లు అక్కడ మిగతా మిజిషియన్స్ కూడా వచ్చేసి మనోళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా ఆ ప్రొఫెసర్ మీద అయితే అటాక్ జరుగుతూ ఉంటుంది. ఎవరబ్బా తను వెనక తిరిగి చూస్తే అప్పుడే అక్కడ మన స్టూడెంట్లు అందరూ అయితే వస్తూ ఉంటారు వాళ్ళ పైన అటాక్ చేస్తూ. ఇక తనైతే వచ్చేసి స్టూడెంట్ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది ప్రమాదకరమైన ప్రదేశం, ఇక్కడ మీరు చనిపోవచ్చు అని చెప్పేసి తనైతే ఉంటుంది. ప్రొఫెసర్ ఇది మీ యుద్ధమే కాదు మా యుద్ధం కూడా, జేరెస్ అకాడమీ కోసం మేము కూడా పోరాడుతామని చెప్పేసి వాళ్ళు అయితే యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక మన స్టూడెంట్లు అక్కడ ఉన్న మానాబిస్టులతో యుద్ధం చేస్తూ అక్కడ మెజిషియన్స్ కూడా అడ్డుకుంటూ ఉంటారు. ఇక కొన్న మెజిషియన్తో కలిసి మన క్లైర్ని పట్టుకొని తన పైన అయితే అటాక్ చేస్తారు. ఇక వాళ్ళు చేసిన అటాక్ తన బాడీ నుంచి అయితే పొడుచుకుని గడ్డకైతే వస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది.
ఇక అక్కడున్న స్టూడెంట్లంతా వచ్చేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. ఇటు మన లూకస్ వచ్చేసి అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పేసి వాడు కూడా చూస్తాడు. ఇక తను కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ మన ఆత్ర అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర చాలా కోపంగా అక్కడికి వస్తూ ఉంటాడు. మనోని వెనకాల మన సెల్వి కూడా తన అసలైన డ్రాగన్ రూపానికి అయితే వస్తుంది. ఇక దాన్ని చూసిన అక్కడ మిగతా స్టూడెంట్లంతా వచ్చేసి ఏంటి అది ఆథరైనా ఆథర్ దగ్గర ఒక డ్రాగన్ ఉందా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తనైతే వచ్చేసి ఆథర్ ఇక్కడికి వచ్చాడు, లూకస్ ఇక నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి తనైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ నువ్వు చావటం నా కళ్ళారా నేను చూడలేకపోతున్నానని చెప్పేసి తనైతే బాధపడుతూ ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అక్కడ చనిపోయిన ప్రొఫెసర్ని స్టూడెంట్లందరినీ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ మన గ్లోరియా కూడా అయితే పైకి లేస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి ఇక్కడున్న వాళ్ళందరిలో అందరికన్నా బలవంతుని నా మనాకోర్ చాలా విపరీతంగా పెరుగుతుంది. అయినప్పటికీ వాడిని చూస్తే నాకేదో భయం మొదలవుతుంది అని చెప్పేసి అంటాడు. ఆథర్ను సరైన సమయానికే వచ్చావు, ఇక్కడ పార్టీ ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పేసి అంటాడు. ఒక్క నిమిషం ఆగు, నీ వెనకాల ఉన్నది డ్రాగన్, అయినా నువ్వు డ్రాగన్తో నన్నేం చేయగలవు, ఇక్కడున్న ఎంతోమంది ప్రొఫెసర్లు నా పైన చేయి కూడా వేయలేకపోయారు, అలాంటిది నువ్వు నన్నేం చేస్తావు అని చెప్పేసి మన లూకస్ అంటాడు. ఇక మన ఆథర్ అలాగే మన సెల్వి అయితే వచ్చేసి ఆ లూకస్ గారి మాటలు ఏం పట్టించుకోకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళి మన తెసియా దగ్గరికి అయితే వస్తారు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అసలు తెసియాకి ఏం జరిగింది, అతను ఇంకా ప్రాణాలతో ఉందా లేదా అని చెప్పేసి తనైతే చెక్ చేస్తూ ఉంటాడు. ఇటు మన లూకస్ అయితే వచ్చేసి నువ్వు భయపడకు, తను చనిపోలేదు, కానీ తను చనిపోయేంత దారుణంగా తనని నేను కొట్టాను అని చెప్పేసి మన లూకస్ అంటాడు. నీకు తన అంటే ఇష్టమో నాకు బాగా తెలుసు, అందుకే తను నేను చచ్చేలా చావా కొట్టాను అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని విన్న మన సెల్వికి చాలా కోపం అయితే వచ్చేసి వాడి పైన అయితే ఫైర్ అటాక్ చేస్తుంది. కానీ మన లూకస్ ఏం కాదు, నేను ఇంతగా మాట్లాడుతున్నా కానీ వాడు నా వైపు తిరిగి కూడా చూడట్లేదు అని చెప్పేసి మన లూకస్ గారు నీకు అంత ధైర్యం ఉంటే నేను ఇంత మాట్లాడుతున్నానని పట్టించుకో వింటరా అంటాడు. ఇక మన లూకస్ అయితే వచ్చేసి మన ఆథర్ దగ్గర నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అసలు ఈ ఫీలింగ్ ఏంటి, నాలోగా ఏదో ఒక దయ్యం తిరుగుతున్నట్టుగా నాకు ఎందుకు అనిపిస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మన లూకస్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే మన ఆథర్ అయితే వచ్చేసి లూకస్ నువ్వు ఒక చీడ పురుగువని నేను చంపడం కూడా వృధా అని నేను ఆ రోజు నిన్ను వదిలేశాను, కానీ ఈ రోజు నేను ఖచ్చితంగా నా చేతులతో నేను చంపేస్తాను, నీ చావుని ఇక్కడున్న వాళ్ళు ఎవరు తలుచుకున్నా దాన్ని ఆపలేరు అని చెప్పేసి మన ఆథర్ అంటాడు. ఇక మన లూకస్ చుట్టూ కొన్ని బ్లాక్ కలర్ హ్యాండ్స్ అయితే వచ్చేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఆథర్ గాని కన్నా చాలా గొప్పవాడిని, శక్తివంతుని అని చెప్పేసి ఒక పెద్ద ఫైర్ అటాక్ చేసి అటాక్ని అయితే మన లూకస్ తప్పించుకుంటాడు. ఇక మన లూకస్ అయితే వచ్చేసి వాడు ఫైర్ మ్యాజిక్ని యూజ్ చేసి ఒక పెద్ద అటాక్ మన ఆథర్ పైన అయితే చేస్తాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి పప్పా ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి అంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఇదంతా బాగానే ఉంటుంది, దాని సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు వెంటనే తెసియాని తీసుకువెళ్ళి తనని కాపాడు అని చెప్పేసి అంటాడు. ఇక మన లూకస్ చేసిన అటాక్ని మన ఆథర్ అయితే వచ్చేసి తన ఐస్ మ్యాజిక్ని యూజ్ చేసి ఒక సింగిల్ హ్యాండ్తో అటాక్ని అయితే ఆపేస్తాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన లూకస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే మన లూకస్ మనం చూసి భయపడుతూ నువ్వు ఐస్ మ్యాజిక్ కూడా యూజ్ చేయగలవా. ఇక మన లూకస్ అయితే వచ్చేసి ఒక పెద్ద అటాక్ మళ్ళీ మన ఆథర్ పని అయితే చేస్తాడు. అది చాలా వేగంగా మన ఆథర్ వైపు వస్తూ ఉంటుంది, కానీ మన ఆథర్ దాన్ని చాలా ఈజీగా ఒక చేతితో పట్టేసుకుంటాడు. ఇక మన గోజా అయితే వచ్చేసి హాలో పర్పుల్ని ఎలా తన 2 వేళ్లతో షూట్ చేస్తాడు, అదేవిధంగా మన ఆథర్ కూడా లైటింగ్ అటాక్ని ఉపయోగించి మన లూకస్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక లైటింగ్ అటాక్ చాలా వేగంగా వెళ్ళి మన లూకస్ కానీ కాలుకైతే తగులుతుంది. తగిలిన వెంటనే మనోని కాలు అయితే విరిగిపోతుంది. ఇక మన లూకస్ అయితే వచ్చేసి నా కాలు అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన లూకస్ చేయి అయితే పట్టుకుంటాడు. ఇక మన లూకస్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు లైటింగ్ మ్యాజిక్ కూడా యూజ్ చేయగలవు, ఇది అసంభవం, ఇలాంటిది ఎవరూ చేయలేరు కదా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన లూకస్ కానీ చేపట్టుకొని తన లైటింగ్ మ్యాజిక్ని యూజ్ చేసి వాడి చేయి అయితే పూర్తిగా విరగొట్టేస్తాడు. ఇక మన లూకస్కి అయితే వచ్చేసి నెమ్మదిగా చావు భయం అయితే మొదలవుతుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మళ్ళీ వాడి కాలు పైన కాలు వేసి డౌన్ ఫోర్స్ని యూజ్ చేసి వాడి కాలు కూడా అయితే విరగొట్టేస్తాడు. ఇక మన లూకస్ నవ్వుతూ నీ అమాయకమైన చీడపురుగు ఫ్రెండ్ని వాడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు, నువ్వు యుద్ధంలో గెలవలేవు, నువ్వు ఓడిపోతావు ఆథర్ అని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన ఆథర్కి చాలా కోపం అయితే వచ్చేసి వాడు ఇంకొక కాలు కూడా అయితే విరగొట్టేస్తాడు. దానికి మన లూకస్ గాడు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాడు అరిచే అరుపులు మొత్తం అకాడమీ మొత్తం అయితే వినపడుతూ ఉంటాయి. నువ్వు చేసిన తప్పులకు నేను చంపడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మన ఆథర్ అంటాడు. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి భయపడుతూ దయచేసి నన్ను క్షమించి వదిలే అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడడానికి నేను చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదని చెప్పేసి మన ఆథర్ వాడిని అయితే చంపేస్తాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన లూకస్ గాని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అక్కడున్న స్టూడెంట్లంతా వచ్చేసి మన ఆథర్ వైపు చూస్తూ ఉంటారు. ఇక మన ఆథర్కి అయితే వచ్చేసి ఆ ఎనర్జీ ఫ్లో తట్టుకోలేక కొద్దిగా పెయిన్ అయితే వస్తుంది. అప్పుడే అక్కడికి మన సెల్వి అయితే వచ్చేసి పప్పా నీకేం కలదు కదా, బాగుండవా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మన ఆథర్ వెనకాల ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఎవరబ్బా అని మన ఆథర్ వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే అక్కడ మన లూకస్ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసి ఉంటాడు. ఇక ఆ పరిస్థితుల్లో వాళ్ళని తమ్ముడు చూసిన వెంటనే అతనికి చాలా కోపం అయితే వచ్చేసి మన ఆథర్ పైన ఫైర్ అటాక్ చేస్తాడు. ఇటువైపు మన ఆథర్ అయితే వచ్చేసి సెల్వి పక్క తప్పుకొని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఆ అటాక్ అయితే వచ్చేసి మన ఆథర్కి టచ్ అవుతుంది. ఆ అటాక్కి మన ఆథర్ చాలా దూరంగా అయితే వెళ్ళి కింద పడతాడు. అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి మన ఆథర్ని కాపాడని చెప్పి చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి తన ఐస్ పెన్ యూజ్ చేసి మన సెల్విని అయితే బందీ చేస్తుంది.
ఇక అప్పుడే అక్కడ కొంతమంది సోల్జర్స్ లాంటి వాళ్ళైతే వచ్చేసి అక్కడ గాయపడిన స్టూడెంట్లందరిని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇటువైపు మన ఆథర్ అయితే వచ్చేసి ఆ అటాక్ చాలా ఘోరంగా అయితే డ్యామేజ్ అయ్యి ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడిని చంపుతావురా అని చెప్పేసి మన ఆథర్ పైన అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. దాన్ని విన్న అక్కడ ఒక వ్యక్తి అయితే వచ్చేసి అతను మీ తమ్ముడు లూకస్ నుంచి ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడాడు అని చెప్పేసి అంటాడు. ఏంటి నా తమ్ముడు నుండి వీడు అందరినీ కాపాడా? వీడి కాకమ్మ కథలు నేను వినదలుచుకోవట్లేదు. వాడిని చంపడమే కాకుండా వాడిని చాలా ఘోరంగా అవమానించి వాడిని చాలా హింస పెట్టి చంపాడు. వీడు అలాంటప్పుడు నేను వీడిని ఎలా వదిలేస్తాను? నా దారి కడ్డు రాకు, నా దారి కడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి అంటాడు. ఇక వాడైతే వచ్చేసి వాడి పైన ఫైర్ అటాక్ చేయబోతుంటే కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేసి అడ్డుకుంటారు. ఇక వాడు ఒక పెద్ద ఫైర్ అటాక్ చేసి అక్కడ సోల్జర్స్ని కూడా చంపేస్తాడు. ఇక మన ఆథర్ పైన ఒక పెద్ద ఫైర్ అటాక్ చేయబోతుంటే అప్పుడే అక్కడున్న స్టూడెంట్లంతా వచ్చేసి నో ఆథర్ అని గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇకప్పుడే వాళ్ళ టీంలో ఉన్న ఒక అమ్మాయి అయితే వచ్చేసి ఐస్ పెన్ యూజ్ చేసి ఆ అటాక్ని అయితే ఈజీగా బ్లాక్ చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఆ కుర్రాడిని చంపడానికి నేను ఏమాత్రం అంగీకరించని చెప్పేసి తను అంటుంది. ఇక తర్వాత గాయపడిన స్టూడెంట్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళ ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. కానీ అందులో కొంతమంది స్టూడెంట్లు అయితే చనిపోయి ఉంటారు. ఇక ఇటువైపు కొంతమంది అయితే వచ్చేసి మన ఆథర్ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే తనైతే వచ్చేసి నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు కోలుకున్నావు అని చెప్పేసి తను అంటుంది. పర్వాలేదు, నేను నెమ్మదిగా కోలుకుంటున్నా అని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. అలాగైతే వీటిని ధరించు, నేను విచారించడానికి మేము ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని చెప్పేసి తను అంటుంది. అదేవిధంగా మన ఆథర్ పైన ఒక స్పెల్ ఉపయోగించి మన ఆథర్ ఎటువంటి మ్యాజిక్ యూజ్ చేయకుండా తనైతే చేస్తుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి సరే నా బాండ్ని మీరు కొద్దిగా విడిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి తను అయితే అడుగుతాడు. ఓ అయితే ఆ డ్రాగన్ వచ్చేసి నీ బాండా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక తను చేసిన ఐస్ అటాక్ నుండి మన సెల్విని అయితే తీసేస్తుంది. ఇక వెంటనే మన ఆథర్ అయితే వచ్చేసి సెల్వి నువ్వు వెంటనే క్యాట్లా మారిపో అని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన సెల్వికి అయితే వచ్చేసి వాళ్ళపైన చాలా కోపంగా అయితే ఉంటుంది. సెల్వి నేను చెప్పేది మన ఇద్దరం కలిసి వాళ్ళపైన యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం గెలవలేవని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. ఇక దాన్ని విన్న మన సెల్వి అయితే వచ్చేసి మళ్ళీ నార్మల్ క్యాట్లా మాడి మన ఆథర్ దగ్గరికి అయితే వస్తుంది. పప్పాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మన సెల్వి అడుగుతుంది. నాకు కూడా తెలియదు సెల్వి అని చెప్పేసి మన ఆథర్ అంటాడు. ఇక మన ఆథర్ని అయితే వచ్చేసి వాళ్ళు బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అక్కడే మన ఆథర్ ఫ్యామిలీ అయితే వస్తుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఇక ఆథర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి ఆథర్ వాళ్ళు అసలు నేను ఎందుకు తీసుకెళ్తున్నాను, నువ్వేం చేసావు అని చెప్పేసి అంటే నేనేం చేయలేదు, వాళ్ళు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నారు, మీరు నా గురించి చింతించవద్దు, నేను వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేస్తానులే అని చెప్పేసి మన ఆథర్ అక్కడి నుంచి అయితే వస్తాడు. ఇక అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి ఆర్తలవే నువ్వు ఒక స్టూడెంట్ని దారుణంగా హింసించి చంపినందుకు నిన్ను విచారణ తీసుకెళ్తున్నావు, ఆ విచారణ ముగిసేంత వరకు నువ్వు చెరసాల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు అక్కడ ప్రిన్స్ కాదిల్ని అయితే వచ్చేసి వాళ్ళని అడ్డుకుంటుంది. మీకేమైనా బుర్ర ఉందా, అతను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కాపాడారని చెప్పేసి వాళ్ళపైన అయితే అరుస్తూ ఉంటుంది. ఒకవేళ అతను రావడం ఆలస్యం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చనిపోయేవాడు, అలాంటి వాడిని మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారా అని చెప్పేసి అంటుంది. 3 ఖండాల యువరాజులు అతన్ని విచారించడానికి మమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు. ఇక మన కాదిల్నా కూడా అయితే మన అతన్ని కాపాడలేక ఏం చేయలేక మన అతన్ని చూస్తూ ఉంటుంది. ఇక మన ఆథర్ అయితే వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నాకేం కాదు, నువ్వు బాధపడకు అని చెప్పేసి వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక నేను నీకు మాటిస్తున్నాను, వీళ్ళంత త్వరగా ఇంటికి తిరిగి వచ్చేస్తానని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి మన ఆథర్ని తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇటువైపు మన లూకస్ బాడీని అయితే వాళ్ళ అన్నయ్య తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడు. ఇక మన లూకస్ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసి మనోడు గుర్తు తెలియని వాళ్ళు కొంతమందితో చేతులు కలిపి జైరిస్ అకాడమీని భయపెట్టి అక్కడున్న వాళ్ళందరినీ చంపాడు. కానీ అక్కడున్న ఒక స్టూడెంట్ అయితే వచ్చేసి నా తమ్ముని అతి కిరాతకంగా హింసించి మరీ చంపాడు అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు వచ్చేసి మన ఆథర్ని ఆ 3 రాజ్యాలు కలిసే ఖండానికి అయితే తీసుకొస్తారు. ఇక అక్కడున్న రాజులంతా వచ్చేసి మన ఆథర్ని అయితే విచారిస్తూ ఉంటారు. అతనే తప్పు చేశాడు, అతను వెంటనే శిక్షించండి అని చెప్పేసి అక్కడున్న రాజు అయితే అంటూ ఉంటాడు. ఇక అక్కడున్న ఒక రాజు అయితే వచ్చేసి అతని పెంపుడు డ్రాగన్ ఏ రోజైనా మనకు ప్రమాదంగా మారచ్చు, వెంటనే అతను శిక్షించండి అని చెప్పేసి అంటాడు. ఇక మన తెస్సియా వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి అతని అమాయకుడు, మీరు కావాలని అతనిపైన నిందలు వేస్తున్నారని చెప్పేసి ఆ 3 రాజులు అయితే కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మీరు కొట్లాడుకోవడానికి నన్ను ఇక్కడ పిలిచారా, లేదంటే నన్ను విచారించేది ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటాడు. ఇక తదుపరి విచారణ కోసం అతని సెల్విని విడివిడిగా మీరు చెరసాల్లో బంధించండి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి మన ఆథర్ని చెరసాలకి తీసుకెళ్లి బంధిస్తారు. ఇక చెరసాల్లో మన ఆథర్తో పాటు ఇంకొకరైతే ఉంటారు. మన ఆథర్ చేసి ఒకసారిగా షాక్ అవుతారు. మాస్టర్ గూస్కి మీరు ఇక్కడేం చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. ఇక ఇక్కడితో వీడియో అయిపోయింది గైస్. మీకు నచ్చింటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్.